మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికొక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో శివరాత్రి పర్వదినాన కొండపైకి శివుణ్ణి చూడ్డానికి ఉపవాసం ఉన్న ప్రజలందరూ కూడా అభిషేకం కోసం కొండపైకి వెళ్తున్నారు. అదే దారిలో ఒక ముసలవ్వ కూడా వెళ్తూ వెళ్తూ సొమ్మసిల్లి కింద పడిపోయి దాహం దాహం అంటూ ఉంది. అందరూ చూస్తున్నారు కానీ ఏ సహాయం చేయట్లేదు. అదే దారిలో వెళ్తున్న ఒక చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులకు ఆ దృశ్యాన్ని చూపించింది. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో ఈ చిన్న పాప తన బుట్టలోని ఒక చెంబులో నుండి పాలు తీసి స్వామివారికి తెచ్చిన పాలు ఆ అమ్మకి తాగించింది. ఆ అమ్మ ఎంతో సంతోషపడింది. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చూసారా, మనం చేయలేని పని ఆ చిన్న పాప చేసింది అని అందరూ మెచ్చుకున్నారు. ఎప్పుడైనా సరే భగవంతుడు నాకు అది పెట్టు ఇది పెట్టు ఆ నైవేద్యం పెట్టు అని అడగడండి. ఆపదలో ఉన్న వాళ్ళకి ఇలా సహాయం చేయమని అడుగుతారు. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. మీకు నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.